భువనగిరి ఎంపీ చామల కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలకు పలు సూచనలు చేశారన్నారు. ఇరిగేషన్ శాఖలో తనకే అన్ని తెలుసన్నట్లుగా హరీష్ రావు వ్యవహరిస్తున్నారని ఫైర్ అయ్యారు. రాష్ట్రం 299 టీఎంసీలకే పరిమితం ఎందుకు కావాల్సి వచ్చిందని మాజీ మంత్రి హరీష్ రావును ప్రశ్నించారు. గత ప్రభుత్వం హయాంలో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని ఆరోపించారు. ప్రజాభవన్లో ఇరిగేషన్ శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు రాష్ట్రంలో ఉన్నటువంటి శాసన సభ్యులకు, మండలి సభ్యులకు, ఎంపీలకు, పార్టీ కార్యవర్గ సభ్యులకు, అధికార ప్రతినిధులకు రోజు గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ హయాంలో చేసినటువంటి కృష్ణా జలాల మీద ఏదైతే ప్రాజెక్టులు కడతా అని చెప్పిర్రో, ఏదైతే 299 టీఎంసీ అనే ఒక అంశంపై రాష్ట్రం విభజించిన తర్వాత 299 టీఎంసీలకే పరిమితం ఎందుకు కావాల్సి వచ్చింది? ఎందుకంటే రోజు తప్పుడు సమాచారం ఇస్తూ హరీష్ రావు గారు అతనికే టీఎంసీల గురించి, క్యూసెక్ల గురించి, అతనికే ఇరిగేషన్ గురించి బాగా నాలెడ్జ్ ఉన్నట్టు మాట్లాడుతుండు. కాబట్టి ఈరోజు అధికారులందరూ కూడా ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ శాసన సభ్యులకు, పార్లమెంట్ సభ్యులకు, మండలి సభ్యులకు, అలాగే కార్యవర్గ సభ్యులకు టోటల్గా ఒక అవగాహన ఇవ్వడానికి ఈరోజు ఇక్కడ ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తుంది. తెలంగాణ ప్రజలకు కూడా వాస్తవాలు తెలియదు. రోజు తప్పుడు ప్రచారం చేస్తున్నటువంటి బీఆర్ఎస్ వాళ్ళనే నమ్మాల్సి వస్తుంది. మా దగ్గర కూడా మా నాయకులకు కూడా సరి అయిన అవగాహన ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో తెచ్చుకున్నటువంటి తెలంగాణలో 10 సంవత్సరాల హయాంలో మరి ఎందుకు దక్షిణ తెలంగాణలో ఉన్నటువంటి కృష్ణా జలాల మీద మనం ప్రాజెక్టులు కట్టుకోలేకపోయినాం? మరి ఎందుకు ఇంటర్నేషనల్ వాటర్ లాస్ ప్రకారం మరి మనం పోరాటం చేసి తెచ్చుకున్నటువంటి నీళ్ల కోసమే తెచ్చుకున్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి కృష్ణా పరివాహక ప్రాంతం ఎంతవరకు 70% మనం రాష్ట్రంలోనే ప్రవహిస్తున్నటువంటి కృష్ణా నది మీద మనకు రావాల్సిన వాటా మీద గత ప్రభుత్వం ఎందుకు పోరాటం చేయలేదు? ఎందుకు 299 టీఎంసీలకే పరిమితం కావాల్సి వచ్చింది? ఎందుకు ఈరోజు పొద్దున్న లేచి హరీష్ రావు గారు గోదావరి మీదకి పోతే బనకచెర్ల గురించి ముచ్చడి చెప్తాడు. కృష్ణా జలాల ప్రజాభవన్లో ఇరిగేషన్ శాఖ మంత్రులు